అన్నవరం జిల్లా రంపచోడవరం డివిజన్లోని దేవీపట్నం మండలం పోతవరం గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో నాణ్యత కోల్పోయిన గుడ్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి పాఠశాలను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న రైస్, గుడ్లు, కూరగాయలు తదితర ఆహార పదార్థాలను ఆమె తనిఖీ చేశారు. ఇప్పుడు ఎక్సైజ్ వల్ల ప్రతి మండలంలో కూడా సేమ్ ఇష్యూ ఉంది. అంగన్వాడీ స్కూల్ కూడా గుడ్లు బాగున్నట్లుగా కంప్లైంట్ వస్తుంది ఎక్కువ. నేను ఇంకా సర్లే మార్చుకుంటారులే అని చూసాను. ఇక్కడ మీకు లెక్క ప్రకారం లేవండి, చూసుకోవాలి ఒకసారి. మేము అదే చెప్తున్నాం అండి, వేయట్లేదండి. ఏంటండి 116 అంటే 116 లేకపోతే 110 వేస్తారండి. అవునండి, వంట ఉందండి. నిన్న జరిగింది మేడం, ఈ రోజు కూడా కాదండి, లక్ష్మీవారం అండి. వచ్చానండి. యాక్చువల్లీ అంగన్వాడీస్కి ప్రతి స్కూల్లో కూడా ఇదే కంప్లైంట్ చెప్తున్నారు. నాకు ఏం తెలియదు. అది అయితే ఇది వారానికి ఒక కలర్ వేయాలి, కానీ ఒక వీక్ వచ్చి 2 వీక్స్ ఒకేసారి ఇచ్చేస్తున్నారు. ప్రతి వారం వచ్చి ఒక వారం గుడ్లు దించాలి, కానీ 2 వారాలు 3 వారాలు ఒకేసారి దించేసి వెళ్ళిపోతున్నారు. అస్తమానం రాలేము అని చెప్పి ఆ కాంట్రాక్టర్ చాలా ఇదిగా ఉన్నాడు. ఇక్కడ లోకల్ స్కూల్ చైర్మన్ వాళ్ళ గట్టా మాట్లాడితే అధికారులకు చూసుకుంటాం ఇది అదన్నట్టు కొంచెం ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో పిలిపించి అవసరమైతే ఆ టెండర్ మార్చే ఏర్పాటు కూడా చేయాలి. మనం ఇప్పుడు ఎట్లాగో సమ్మర్ కూడా వస్తుంది, ఇంకా పాడైపోతాయి. ఇదే కంటిన్యూ అయిందనుకో పిల్లలు హెల్త్ పాడైతాయి. మళ్ళీ ఇప్పుడు పోతవరం స్కూల్ అండి, ఇది ఎంపీపీ స్కూల్, దేవీపట్నం మండలం. రాగి జావా